పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో కరువు కష్టాలు తీర్చడంతో పాటు తెలంగాణకు నీరు అవసరమైన ఇవ్వొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. తన కలల ప్రాజెక్టు అయిన దీనిని పీపీపీ విధానంతో అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు కేంద్రం సహకారం కూడా అందే అవకాశం ఉందని సహచర మంత్రులతో అన్నారు. బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వైసీపీ పడుతున్న కుట్రను ధీటుగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ వివిధ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లా డిఎల్పురం సమీపంలో ఆర్సిలార్ మెటల్ నిస్సాన్ కార్పొరేషన్ కు క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 11,000 కోట్లతో 2 దశలుగా నిర్మించనున్న క్యాప్టివ్ పోర్టులో ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు కాకినాడ గేట్వే పోర్టు అగ్రిమెంట్ నిబంధనల్ని సవరించేందుకు కేబినెట్ సమ్మతి తెలిపింది. పర్యాటకానికి ఊతమిచ్చేలా 3 స్టార్ అంతకంటే ఎక్కువ స్టార్ హోటళ్లలో బార్ లైసెన్స్ ఫీజును 25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 710 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఆర్బిట్రేషన్ తీర్పు మేరకు ఏపీ జెన్కో, నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్లకు 1735 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే ఈ చెల్లింపులు చేయాల్సి వచ్చిందని మంత్రి పార్థసారథి వివరించారు. చింతలపూడి లిఫ్ట్ లైనింగ్ పనులపై విచారణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పనులకు 44 కోట్లు వ్యయం చేశారని, అయితే లైనింగ్ పాడై పదే పూడిక వస్తుండటంపై విచారణ జరపాల్సిందిగా కేబినెట్ లో తీర్మానించామని మంత్రి పార్థసారథి తెలిపారు. తదుపరి కేబినెట్ కు నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించామని వెల్లడించారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ లో ఆమోదం లభించలేదు. దీన్ని తదుపరి సమావేశానికి నివేదించనున్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును సాకారం చేసేలా జలహారతి కార్పొరేషన్ పేరిట ఓ ఎస్పీవీని ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి 80,000 కోట్ల నిధులు అవసరమన్న మంత్రి పార్థసారథి కేంద్రం సహకారం కోసం సీఎం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏదైతే పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా 100 సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి పరపతి మనందరికీ తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలో తప్పకుండా ప్రధానమంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఒప్పుకుంటారని ఆశిస్తున్నా. ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ ని 4 సంవత్సరాల్లో మంచి పురోగతి తీసుకొచ్చి రాయలసీమలో మంచి ఫలాలను అందించాలి, ప్రజలకి సాగునీరు, త్రాగునీరు, ఇండస్ట్రియల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఎజెండా అంశాలపై చర్చ ముగిశాక ఇతర ప్రాధాన్య అంశాలపై సీఎం సహచర మంత్రులతో చర్చించారు. స్వర్ణ గ్రామం పేరుతో ఐఏఎస్లు పల్లె నిద్ర చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు 3 రోజులు 2 రాత్రులు పల్లె నిద్ర చేసి గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి అంశంపై ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటికొస్తోందని, ప్రవీణ్ మరణం మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అప్రమత్తంగా లేకుండా ఉంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో అన్ని మనపైనే వేస్తారన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల నియంత్రణకు కేంద్రం కూడా సీరియస్ గా దృష్టి సారించిందని, తప్పుడు పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నింటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉంటూ కుట్రలను సమర్థంగా తిప్పికొడదామని మంత్రులకు పిలుపునిచ్చారు. రిషికొండ ప్యాలెస్ ని వినియోగంలోకి ఎలా తీసుకురావాలి అనే అంశంపైన సీఎం మంత్రులతో చర్చించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించి అభిప్రాయాలు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం ఓ పద్ధతి లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం చేసిందని మండిపడ్డ సీఎం విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థల్ని దుర్వినియోగం చేసిందన్నారు. టీటీడీలోనే 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులున్నారని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సరైన విధి విధానాలు అవసరమన్న సీఎం దీనిపై ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి నియామకాలను
సక్రమ పద్ధతికి తీసుకొద్దామని సూచించారు. కేంద్రం నిర్వహిస్తోన్న కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రాంపై కేబినెట్లో చర్చించారు. కేంద్రం నుంచి నిధులు వచ్చాక ఎలా వినియోగించాలని చూసే బదులు కేంద్ర పథకాలపై పూర్తి అధ్యయనం చేసి వీలైనన్ని నిధులు ఎట్లా రాబట్టాలో మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించాలని సూచించారు.